ఈరోజు మన అంశం ఏంటంటే ఆధ్యాత్మిక పరిపక్వము లేకుంటే పరిపక్వత. ఆధ్యాత్మిక పరిపక్వతకు 10 మెట్టులు, 10 స్టెప్స్ టు స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఇది షాన్ బెయిల్ అనే ఒక భక్తుడు ఆయన ఒక ఆర్టికల్లో రాసింది. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి కాబట్టి నేను ఈ వాక్యాన్ని నేను చెప్తుంటున్నాను. ఆధ్యాత్మిక పరిపక్వత అంటే ఆధ్యాత్మికంగా పరిపక్వం చెందడం ఎలాగో, దాని కొరకు మెట్టులు 10 మెట్టులు ఉన్నాయి. ఆ 10 మెట్టులు ఏంటి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. పిల్లరా, మీరు గమనించినట్లయితే ఈ ఆధ్యాత్మికమైన పరిపక్వత ఏం చేయగలదు అంటే మనలను దేవునికి సమీపముగా జీవించుటకు బలపరిచేదిగా ఉంటుంది. మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాము అంటే దేవునికి సమీపముగా ఉంటున్నాము అని అర్థం, లేకుంటే దేవునికి దగ్గరగా మనము ఎదుగుతున్నాము అని అర్థం. ఇంకా ఏం చెప్పాలంటే దేవునికి దగ్గరగా ఎలా ఎదగాలని అన్వేషించడం కూడా ఆధ్యాత్మికమైన పరిపక్వతగా ఉంటుంది. ఇంకా ఏంటంటే క్రీస్తు పాత్రను లేకుంటే ఆయన యొక్క ప్రవర్తనను మనము అనుకరించడం ఆధ్యాత్మికమైన పరిపక్వత. ఆయన లోకములకు రావాలి కదా, దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి, అనేక మందిని ఆయన రక్షించాలి, తన బిడ్డలుగా చేసుకోవాలి, వారందరిని కాపాడాలి, వారి పాపములకు శాపములకు ఆయన ప్రాయశ్చిత్తంగా మన కొరకు ప్రాణం పెట్టాలి కదా, ఆయన శ్రమల పాలవ్వాలి, శిలువ మరణం పొందాలి, రక్షణను స్థాపించాలి, సంఘాన్ని స్థాపించాలి, దేవుని యొద్దకు మనలందరినీ నడిపించడానికి ఒక మార్గము సిద్ధపరచాలి. ఆ మార్గము ఆయన ద్వారానే మనకి నిత్య రాజ్యం. హల్లెలూయా. ఆయన ప్రవర్తన ప్రేమించడం, హల్లెలూయా. ఇతరులను ప్రేమించడం, ఇతరులని క్షమించడం. ఆయన యూదుల రాజుగా మనలందరినీ పరిపాలించాడు. ఆధ్యాత్మికమైన షాలోము రాజుగా మనల్ని పరిపాలించాడు. పిల్లలు, అది ఆయన ప్రవర్తన. ప్రేమ దయాగుణము కలిగిన వాడు మన తండ్రి. ఆయనను అనుకరించేవారు, ఆయనను అనుసరించేవారు, ఆయనను వెంబడించేవారు, ఆయనను పూజించేవారు, ఆయనను ఆరాధించేవారు, వారు కూడా అలాగే ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. ఆత్మీయ పరిపక్వత, ఆత్మీయంగా ఎదగడం వేరు, ఆత్మీయంగా జీవించడం వేరు, ఆత్మీయ పరిపక్వత కలిగి జీవించడం వేరు. ప్రతి క్రైస్తవుడికి చాలా అవసరం ఆధ్యాత్మిక పరిపక్వత అనేది. ఇంకా ఏంటంటే ఈ ఆత్మీయమైన స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే ఇంకా ఏంటి అంటే ఇది ప్రేమ, ఆనందము మరియు సమాధానం వంటి ధర్మాలను పెంచడం లేకుంటే ఎదగడం. 10 స్టెప్స్ అన్నాను కదా, 10 స్టెప్స్ త్వరగా మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. చాలా ఉన్నాయి, అందులో 10 ముఖ్యమైన మెట్టులు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. 1, గుర్తింపు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనకందరికీ తెలిసిన వాక్యమే. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇందులో ఏముంది అని చూస్తున్నారా? ఇందులో ఏముంది? ఒక విషయం ఉంది ఇక్కడ. సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ he shall కదా యాడ్ ఎవ్రీ బ్లెస్సింగ్స్ టు ఇన్ అవర్ లైఫ్స్ అన్నమాట. సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఏంటంటే మొదట మనం దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. గుర్తించడము లేకపోతే రికగ్నిషన్ అంటే ఏంటి అంటే మనం చేసే ప్రతి కార్యంలో దేవుడిని ముందు పెట్టాలి. మన కార్యాలను ముందు పెట్టి తర్వాత దేవుడిని అడగడం కాదు అని దీని అర్థం. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి కదా. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. రాజ్యమును నీతిని ఏంటి దీని అర్థం? రాజ్యం అంటే ఏంటి? చనిపోయిన తర్వాత పోయి పరలోక రాజ్యంలో వెతకడమా? ఆయన ఎక్కడ కూర్చున్నాడని? ఏంటి ఆయన రాజ్యమును వెతకడం అంటే ఏంటి? యేసు ప్రభు తన శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించాడు. వాళ్ళు అడుగుతున్నారు, బోధకుడా మాకు ప్రార్థన నేర్పుము. పరలోక రాజ్యంలో నువ్వేమైతే ఉన్నావో, నువ్వేమైతే పరిపాలిస్తున్నావో, ఏ విధంగా సంతోషంగా ఉందో, ఏ విధంగా ప్రేమ ఉందో, ఏ విధంగా సమాధానం ఉందో అక్కడ, అలాంటి రాజ్యము మా మధ్య నిలుపు. ప్రియులారా, ఇక్కడ ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట మనము వెతకాలి. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇవన్నీ అంటే ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు,
ఆయన ఈవులు, ఆయన పరసంబంధమైన ఐశ్వర్యంలో నుండి ప్రతి ఈవిని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అవి మీకు యాడ్ అవుతాయి. ఈ షల్ యాడ్ ఎవ్రీ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. మొదటి మెట్టు దేవుణ్ణి గుర్తించాలి, ఆయన కార్యాలను గుర్తించాలి. రెండవది ఏంటంటే కోరిక కదా, లేకుంటే ఇచ్చయించుటాన్ని, డిజైర్ అంటారు, అభిలాష, కోరిక, మన హృదయాభిలాష. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. నేను ఇంగ్లీష్లో కూడా మీకు చదివిస్తాను. ఫర్ ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ బోత్ టు విల్ అండ్ టు వర్క్ ఫర్ హిస్ గుడ్ ప్లెజర్. చాలా స్పష్టంగా ఇంగ్లీష్లో అయితే చాలా క్లియర్గా ఉంది కదా. ఇంకేంటంటే దేవుడే ఆయన యొక్క కార్యసిద్ధిని మనలో కలుగు చేయవాడు దేవుడే. మనలో ఏ కార్యం చేయాలనుకున్నా ఆయనే చేస్తాడు. బోత్ టు విల్ అండ్ టు వర్క్ ఫర్ హిస్ గుడ్ ప్లెజర్ అంటే ఆయన కొరకు. చదవండి ఒకసారి మరొకసారి. ఎందుకనగా ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును ఆయన యొక్క దయ, ఆయన యొక్క సంకల్పము నెరవేర్చుటకు మనలో కార్యం చేయువాడు దేవుడే. ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు దేవుడు ఏమైతే కార్యాలు చేయాలనుకుంటాడో మన జీవితంలో దాన్ని మనం ఏం చేస్తాము, విసర్జించేస్తాం. రిఫ్యూజింగ్ వాట్ డిజైర్ ఇంటూ వాట్ గాడ్ డిజైర్స్ ఫర్ మీ. దేవుడు ఇచ్చేయించినది, దేవుడు కార్యసిద్ధి కలుగు చేయాలనుకున్నది పక్కన పెట్టేసి మనమేమి చేయాలనుకుంటున్నామో దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆయన మన పట్ల చేసే ప్రతి కార్యాన్ని మన పట్ల జరిగించేవాడు ఆయన. పిల్లరా, ఇక్కడ గమనించండి. ఇక్కడ ఏంటి అంటే మనమేమనుకుంటున్నాం అది చేసుకుంటున్నాం, కానీ దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడో, లేదంటే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో మన జీవితం, ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. ఆయనకి అనుకూలంగా మనం కానీ వెళ్ళినట్లయితే ఆయన కార్యం మనలో జరుగుతుంది అనేదే ఇక్కడ. రెండవ మెట్టు ఏంటి? ఆధ్యాత్మికమైన ఈ పరిపక్వానికి రెండవ మెట్టు కోరికలు. ఆ కోరికలు దేవునికి అనుకూలంగా ఉండాలి. ఇది రెండవ విషయం. మూడవ విషయం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. అక్కడ ఏం రాయబడిందో, ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ అన్నమాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన మీ శరీరమును సమర్పించుకొనుడని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమునైనా దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందింది. ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ అంటే రూపాంతరము చెందడం, లేకుంటే మంచి మారు మనస్సు కలగడం, మన మనస్సుని మార్చుకోవడం. మారు మనస్సు, నూతన మగుట కొరకు మనలను మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. మన స్వభావాలను మార్చుకోవాలి. ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. దానికి మొదట ఏముందంటే మనలో మార్పు రావాలి, లేకుంటే మనం రూపాంతరం అంటే నూతనత్వము మనం పొందుకోవాలి. అంటే ఎంటైర్ శాంక్టిఫికేషన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ అవర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఆధ్యాత్మికమైన పరిపక్వంలో ఈ పరిపూర్ణమైన పరిశుద్ధత మనకి, అంటే సంపూర్ణమైన పరిశుద్ధత మనకి చాలా అవసరం. చూడండి, చాలా స్పష్టంగా ఉంది. మీరు వెంబడించకూడదు. ఈ లోకంలో ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక దేవుని చిత్తమేదో పరీక్షించి ఆయనకు అనుకూలమైనది, పరిపూర్ణమైనది మీరు చేయాలి. ఇదేంటంటే ఈ లోకంలో ఉంటున్న ఇన్ఫ్లుయెన్స్ అంటే పరిచయాలు, సంబంధం మనకు ఉండకూడదు. అది సాతాను సంబంధం. ఈ లోకంలో ఉంటున్న మాలిన్యం, ఈ లోకంలో ఉంటున్న పాపము సాతానికి సంబంధం. వాడే అధిపతి. అందుకు మనం ఏం చేయాలా? మన కార్యాలు కానీ లేకుంటే ఏ లోక కార్యాలు కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏది దేవునికి అక్సెప్టబుల్, ఏది ఆయన ఒప్పుకుంటున్నాడు, ఏది ఆయన అనుకూలమైనది ఒకసారి మనం పరీక్షించి ఆయన చిత్తం ఏంటో గ్రహించి ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలి. కానీ ఆయన నీతిని, ఆయన నిజాయితీని, ఆయన న్యాయాన్ని, ఆయన మంచి గుణాన్ని మన హృదయంలో నింపుకోవాలి. కానీ ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. ఇది 3వ మెట్టు. 4వ మెట్టు చూడండి. సామెతలకు రాసిన గ్రంథము 16వ అధ్యాయం 3వ వాక్యం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమందు. ఇది మనకందరికి బాగా కంఠస్థ కదా చేసి, లేక మనం బాగా నేర్చుకున్న వాక్యం మనకు అందరూ తెలుసు. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు. సింపుల్. కమిట్ యువర్ లైఫ్ టు గాడ్. కమిట్మెంట్.
సమర్పణ. 4వ మెట్టు ఏంటి? మనలను మనం దేవునికి సమర్పించుకోవడం. మన ఏ కార్యమైనా సరే, అది ఏ కార్యమైనా మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, అది దేవునికి మనం సమర్పించాలి. ఆయనకి సమర్పించి ఆయన అడిగినప్పుడు మన ఉద్దేశాలు నెరవేరుతాయి. మొదట ఏం చేయాలా? ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలి, మొదట పెట్టాలి, ఆయన్ని మొదట పెట్టాలి. ఇక్కడేమో ఆయనకి సమర్పించాలి. 4వ మెట్టు కమిట్మెంట్. మనం సమర్పించుకోవాలి, దేవునికి సమర్పించుకోవాలి. చాలా స్పష్టంగా రాయబడింది, మీ కార్యాలు దేవునికి సమర్పించుడి. మీ ఉద్దేశాలు, మీ కార్యాలు, మీ పనివాట్లు, మీరేం చేయబోతున్నారో సమస్తం ఆయనకి, ఆయన చేతుల్లో పెట్టండి. మన కార్యాలు ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మన పట్ల తన కార్యాలను చేస్తాడు. ప్రియులారా, హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. మనం క్రీస్తుకి, యేసు ప్రభుకి మనం దాసులుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? మీరు ఏ కార్యం చేసినా మనుషుల నిమిత్తం చేయొద్దండి. మనుషులు మిమ్మల్ని మెచ్చుకోవాలని, మిమ్మల్ని పొగడాలని, మీకు కిరీటాలు పెట్టాలని, మీకు పెద్ద పట్టాన్ని చుట్టాలని, పెట్టాలని మీరు వారి కొరకు చేయొద్దు. మీరు ఏమి చేసినా దేవుని కొరకు, ప్రభువు నిమిత్తమై మీరు మనస్ఫూర్తిగా చేయాలి. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ప్రభువు నిమిత్తమై మీరు మనస్ఫూర్తిగా చేయాలి. దేవుని కొరకు మీరు చేస్తున్నట్టు మీరు మీ కార్యాలు చేయాలి. అంతేగాని మనుషులు మెప్పు కొరకో, వాళ్ళు నేను మెచ్చుకోవాలనో మీరు చేయదు. దయచేసి మీరు దేవుని కొరకు చేయండి. అది మనస్ఫూర్తిగా చేయండి. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేయొద్దండి. ఇక్కడ ఇంకొక మాట చాలా ప్రాముఖ్యమైన మాట, 5వ మెట్టు చూడండి. 5వ మెట్టు 1 యోహాను తీసుకున్నాం. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త పాపం నుండి, దుర్నీతి నుండి, దుష్టత్వం నుండి పవిత్రులుగా చేయును. ఇక్కడేంటి? క్షమాపణ. మన పాపములను మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని మళ్ళా చేయడం కాదు, మళ్ళా దేవుని దృష్టిలో తప్పిదములు చేయడం కాదు. బలహీనత మనకుంటుంది, ఆ బలహీనత ఒప్పుకొని వదిలిపెట్టేయాలి కదా. ఒప్పుకొని వదిలిపెట్టాలి. అప్పుడు ఆయన ఏంటి? మన పాపములను, సమస్త దుర్నీతి నుండి ఆయన ఏం చేస్తాడంట? మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎంత స్పష్టంగా ఉంటుంది ఆ మాట. సమస్త దుర్నీతి నుండి, సమస్త కార్యాల నుండి, పాపపు ఈ దుష్టత్వం నుండి ఆయన మనల్ని విమోచించి కాపాడి పవిత్రంగా చేస్తాడు. ఎప్పుడు? మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించేవాడుగా ఉంటున్నాడు. ఆయన నీతిమంతుడుగా ఉంటున్నాడు. ఆయన క్షమించేవాడు, నీతిమంతుడు. ఆయన మన పాపములను క్షమించేవాడు. అందుకే ఇక్కడ 5వ మెట్టు ఏంటి? క్షమాపణ. మనం కూడా క్షమాపణ, మనం కూడా క్షమాపణ కలిగి ఉండాలి. అంటే ఇతరులను క్షమించే గుణం ఉండాలి. ఇతరులను మనం క్షమించాలి. ఇతరులను మనం ఏం చేయాలి? క్షమించాలి. ఒకవేళ మనకి విరోధముగా మన సహోదరుడు, మన ఇంటివారు, ఇలాంటి ఎవరైనా సరే మనకి విరోధం ఏదైనా తప్పు చేస్తున్నారు, తప్పిదం చేస్తున్నారు, లేకుంటే తెలియకుండా ఏదో చేసేస్తున్నట్టు, దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసిన ఈ ఆధ్యాత్మిక పరిపక్వత ఏంటంటే వారిని క్షమించే గుణం మనకు ఉండాలి. సర్దుకోవాలి. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది ఈ ప్రేమ, ఈ వినయము. వీటన్నిటికంటే కూడా ఇంకా గొప్ప విషయం ఏంటంటే క్షమాపణ, క్షమించడం. నీ సహోదరుని నువ్వు క్షమించాలి. అప్పుడే దేవుడు నిన్ను అక్సెప్ట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మనం కూడా క్షమాగుణం కలిగి ఉండాలి. క్షమించే మనస్సు మనకు ఉండాలి. నువ్వు క్షమించే మనస్సు, సర్దుకునే మనస్సు, లేకుంటే ఇంకొకటి కదా, పొరపాటు అయింది, ఇలాంటి నన్ను ఏమనుకోవద్దు, ఇలాంటి మంచి మాటలైనా రావాలి మన నోట్లో. ఇలాగా మన మాటలు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన పాపంలను, మన తప్పిదములను ఆయన క్షమిస్తాడు. క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యం. 7వ మెట్టు ఏంటి? మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా
విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చినాడు. ప్రియులారా, ఇక్కడ గమనించాలి, సర్వీస్. మనం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, ఆయన పరిచర్య చేయడానికి వచ్చినాడు. 7వ మెట్టు ఏంటి? మన ఆత్మీయంగా ఎదగాలంటే మనం కూడా పరిచర్య చేయాలి, మనం కూడా తగ్గించుకోవాలి, మనం కూడా ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులని ఆదుకోవాలి. ఒకవేళ పేదవారు ఉన్నారు, లేదంటే బలహీనంగా ఉన్నారు, వాళ్ళ వల్ల కాలేదన్నప్పుడు మన వల్ల సహాయం వాళ్ళకి అందించాలి, వారికి సేవ చేయాలి కదా. సంఘంలో సేవని జరిగించాలి. మీరు సేవ చేయాలి, సమాజంలో సేవ చేయాలి, దేవుని బిడ్డలకు సేవ చేయాలి. యేసు ప్రభు మనకు ముంగుర్తుగా ఆయన తన శిష్యులకు పాదాలు కడిగి ఆయన ముంగుర్తుగా సాక్షిగా ఆయన మన ముందు ఉంటున్నాడు. మనం ఆయన అనుసరించేవారు, మనం కూడా సేవాగుణం కలిగి జీవించాలి. 8వ మెట్టు గ్రాటిట్యూడ్. చూడండి, 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయములందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తులో దేవుని చిత్తం ఏంటి? మన జీవితంలో మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం. హల్లెలూయా. నువ్వు కూడా మన ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా మంచి అవగాహన మనకు ఉండాలి. అంటే పరిపక్వత మనం ఆ పరిపక్వంలోనికి మనం ఎదగాలి అంటే ఈ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా సరే మనకు ఒక మేలు చేసినప్పుడు వాళ్ళకి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఒక మేలు చేసింది మర్చిపోకూడదు. మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకొని వీలైతే వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పండి, ఒక థ్యాంక్ యూ నోట్ రాయండి, ఒక గ్రాటిట్యూడ్ నోట్ రాయండి. మీరు చేసిన మేలు చాలా గొప్పది, అది నా జీవితంలో ఎంతో మేలు చేసింది, నీకు వందనాలు. ఒక విషయం, ఒక మాట, అంతే. వారికి ఆనందం ఉంటుంది, మనకు కూడా సమాధానం, సంతోషం వస్తుంది. ఈ గ్రాటిట్యూడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం దేవుని ఎదుట మన సమాజంలో దేవుని బిడ్డల ఎదుట మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. తర్వాత 9వ మెట్టు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనం. పరోపకారం, ధర్మ గుణం కలిగి ధర్మ కార్యాలు చేయడం. ఈ మెట్టు చూడండి, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనం. బలహీనులను సంరక్షింపవలెననియు మీరు పుచ్చుకొనుట కంటే మీరు ఇచ్చుట ధన్యకరం. క్రీస్తు సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఇది కదా. 20వ అధ్యాయం ఆయన ఏమంటున్నాడు? మీరును ఇలాగా మనం ప్రయాసపడాలి. దేనికి ప్రయాసపడాలి? బలహీనులను సంరక్షించడానికి. బలహీనులు, ఎన్నిక లేనివారు, లేమిలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, కొరతలతో ఉన్నవారు, అవసరాలతో ఉన్నవారు, వీళ్ళు బలహీనులు. వీరికి మనం ఏం చేయాలంట? సంరక్షించాలని, కాపాడాలి. పుచ్చుకున్నట కంటే ఇచ్చటం మేలు. ఇప్పుడు ఒక సామెత ఉంది, ఉన్నవాడు ఉండి ఏడుస్తున్నాడు, లేనివాడు లేక ఏడుస్తున్నాడు. ఉన్నవాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వాడికి ఉంది, ఆయన వాడికి చాలా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలా, ఇమ్ము ఇమ్ము ఇమ్ము, నాకు ఇంకా కావాలి. ఉన్నవాడు ఇంకా ఏడుస్తున్నాడు, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. లేనివాడు ఏం చేస్తున్నాడు? అయ్యో నాకు లేదే, నాకు లేదే, నాకుంటే నేను సహాయం చేస్తా కదా, నాకు లేదే, నాకే లేదే, నేనేం చేయలేము వాళ్ళకి, నేనేం సహాయం చేయడం అని లేనివాడు ఏడుస్తున్నాడు. ఇది వాస్తవం ప్రియులారా మన జీవితంలో. ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, మీరు బలహీనులను సంరక్షించండి, మీరు పుచ్చుకున్నట కంటే మీరు ఇచ్చుట. ఈరోజు మన భారతదేశంలో ఉన్న సంఘాలు కూడా ఆశీర్వదింపబడాలి అంటే ఇచ్చే గుణం మనకు ఉండాలి. మనం ఇవ్వాలి, బలహీనులకు ఇవ్వాలి, అవసరతలు ఉన్న వారికి ఇవ్వాలి, బాధలలో ఉన్న వారికి ఇవ్వాలి, కష్టంలో ఉన్న వారిని ఆదుకోవాలి. అప్పుడే క్రీస్తు సంఘంలో పరిపూర్ణమైన సేవ జరిగినట్టు. మనం సంఘంగా కూడా చేయొచ్చు, ఒకవేళ మీకు తెలిసిన వారికి కూడా మీరు చేయొచ్చు. చివరి మెట్టు 2 పేతురు 1వ అధ్యాయం 11వ వచనం. మీరు ఇట్టి క్రియలు అంటే మంచి కార్యాలు చేసిన వారైతే మీరు తొట్టిల్లరు, మీరు పడిపోరు, మీరు వెనుతిరిగిపోరు, మీరు తప్పిపోరు, విశ్వాసంలో తప్పిపోరు. అలాగున మన ప్రభువును రక్షకుడినైన నిత్య రాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి గమనించండి. మీరు కార్యాలు మీరు చేసినట్లయితే మీరు తప్పిపోరు. మీరు తప్పిపోకుండా ఉండడమే కాదు, దేవుడు ఏం చేస్తాడు? నిత్య జీవాన్ని మనకి ఇస్తాడు. అది ఎట్లా ఇస్తాడు? సమృద్ధి అయిన నిత్య జీవం మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. పిల్లరా, ఈ 10 మెట్టులు మనం కలిగి ఉన్నట్లయితే మనము ఆధ్యాత్మికంగా పరిపక్వము చెందిన వారుగా ఉంటాం. అంటే మెచ్యూరిటీ మనకు ఉంటుంది, ఆత్మీయ మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ మనము
ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ కలిగిన వారై ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవించగలం. ఈ మాటల ద్వారా దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దేవునికి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, ఈరోజు మా ఆధ్యాత్మిక పరిపక్వమునకు అవసరమైన మెట్టులను మీరు మాకు తెలియచేశారు. ప్రభువా, ఈ మాటలు వింటున్న మమ్మలను బలపరచండి. నీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం. మేము ఇది మా హృదయంలో భద్రపరచుకొని ఈ మాటల ప్రకారం, వాక్య ప్రకారం మేము జీవించటకు నీ కృప, నీ సామర్థ్యం, నీ జ్ఞానం మాకు దయచేయండి. మేము ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు మేము సాక్షులుగా వాడబడటకు మాకు సహాయం చేయండి. నీ చిత్తమైతే నిన్ను గూర్చిన స్వార్థ, నీ ప్రేమను అనేక మందికి మేము పంచటకు మాకు సహాయపడండి. అటు కృపను, బలమును మాకు దయచేయండి. జ్ఞానం మాకు అనుగ్రహించమని, సందర్భాన్ని మాకు దయచేయండి. నీ సేవని మేము జరిగించుటకు మమ్మల్ని గొప్పగా వాడుకోమని ఈ ప్రార్థన చేస్తున్నాము, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.